ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు. వీరి మాటలు నమ్మి తీరా అక్కడికి వెళితే సైబర్ నేరాల ముఠా చేతికి అప్పజెప్పారు. మయన్మార్ తీసుకెళ్లి సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్, కృష్ణా జిల్లాకు చెందిన 3 సహా 5 పట్టుబడ్డారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను మోసగిస్తున్న 5 నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేశారని చరణ్, సంగిరెడ్డి జీవన్ అనే 2 యువకులు నవంబర్ 22న టీజీసీఎస్బీలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తమను మయన్మార్లో సైబర్ నేరాలు చేసే ముఠాకు అప్పగించి మోసం చేశారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. వరంగల్కు చెందిన వాసం గోవర్ధన్ కు యుగా పేరుతో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే కన్సల్టెన్సీ ఉంది. దానికి ఎలాంటి అనుమతులు లేవు. వరంగల్కు చెందిన బానోతు మదన్ లాల్ గతంలో మారిషస్ లో పనిచేసినప్పుడు కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన సగ్గన సుధీర్ కుమార్ తో స్నేహం ఏర్పడింది. తదనంతరం వీరిద్దరూ మయన్మార్ వెళ్లి హెచ్ఎస్ అనే సంస్థలో పనిచేశారు. ఈ క్రమంలో హెచ్ఎస్ సంస్థలోనే పనిచేసే మైసూర్ కు చెందిన సయ్యద్ మహమ్మద్ మదానీ ఎలియాస్ మార్క్స్ తో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. మయన్మార్ లో పనిచేసేందుకు అభ్యర్థులు ఏర్పాటు చేస్తే ఒక్కొక్కరికి 3 నుంచి 5,000 అమెరికన్ డాలర్ల చొప్పున కమిషన్ ఇస్తామంటూ మార్క్స్ చెప్పడంతో మదన్ లాల్ గోవర్ధన్ ను సంప్రదించాడు. వచ్చిన సొమ్మును ఇద్దరూ పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక గోవర్ధన్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తూ అమాయకులపై వల విసిరేవాడు. ఈ క్రమంలోనే చరణ్, సంగిరెడ్డి జీవన్ రెడ్డిలు ఉద్యోగం కోసం అతడిని ఆశ్రయించారు. ఉద్యోగాలు ఇప్పించినందుకు ఒక్కొక్కరు 30,000 చొప్పున చెల్లించాలని గోవర్ధన్ డిమాండ్ చేయగా బేరసారాల అనంతరం చరణ్, సంగిరెడ్డి జీవన్ రెడ్డి ఇద్దరూ కలిసి 25,000 ఇచ్చారు. తర్వాత బాధితులిద్దరూ బ్యాంకాక్ మీదుగా మయన్మార్లోని మయవాడికి వెళ్లారు. అక్కడి నుంచి సంబంధిత ఏజెంట్లు KK4 అనే ప్రాంతానికి తరలించి వారితో సైబర్ నేరాలు చేయించడం మొదలుపెట్టారు. అలానే మరో కేసులో హైదరాబాద్ ఫీర్జాదిగూడకు చెందిన నవీన్ అనే వ్యక్తి కూడా ఇదే తరహాలో షేక్ అహ్మద్ పాషాను మయన్మార్ పంపాడు. బాధితుల ఫిర్యాదుల మేరకు వాసం గోవర్ధన్, బానోతు మదన్ లాల్, సయ్యద్ మదానీ ఎలియాస్ మార్క్స్, సుగ్గన సుధీర్ కుమార్, గంగల నవీన్లను అరెస్టు చేశామని టీజీసీఎస్బీ శిఖా గోయల్ వెల్లడించారు.